హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. దానికోసమే ఎదురు చూస్తున్నాను అని పూజ చెప్పింది. సరే బాయ్ అని సంతోష్ చెప్పడంతో పూజ కూడా కాల్ కట్ చేసి ఎదురు చూస్తూ ఉండగా గుడిలోకి దుర్గా రానే వచ్చింది. నడుచుకుంటూ వస్తూ పూజాని చూసి నవ్వుతూ దేవుడికి దండం పెట్టుకొని ఇప్పుడే వస్తాన్రా, ప్రదక్షిణాలు చేసే ఓపిక లేదు అని నేరుగా గుడిలోకి వెళ్ళి అర్చన చేయించుకొని పూజ పూర్తి చేసుకొని వచ్చి పూజ పక్కన కూర్చొని ఎలా ఉన్నావు అని అడిగింది. నాకేంటి, మీరే చెప్పాలి, ఇక మీద నేను బాగుంటానా లేదా అన్నది అని పూజ అనింది. దేని గురించి మాట్లాడుతున్నావురా అని దుర్గా అనడంతో సంతోష్ నాకు ప్రపోజ్ చేశాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని పూజ చెప్పింది. దుర్గా షాక్ అయినా ఆ విషయం తెలిసే ఉండటంతో మరి నీ సమాధానం ఏంటి, రేవంత్ తిరిగి వచ్చాడు కదా అని దుర్గా అడిగింది. ఆంటీ సంతోష్ గారు ఏం చేస్తున్నారు ఇంట్లో అని పూజ అడిగింది. ఇంట్లోనే ఉన్నాడు, నిద్ర లేచి నన్ను ఇలా పంపించి మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోయాడు అని దుర్గా చెప్పడంతో సంతోష్ ఇంట్లోనే ఉన్నాడని అర్థమయ్యి ఇక్కడ కాదు మనం అక్కడ మాట్లాడుకుందాం రండి, మీతో ఒక పర్సనల్ విషయం షేర్ చేసుకోవాలి అని చెప్పి దుర్గాని తీసుకొని గుడి వెనుక వైపుకు తీసుకొని వెళ్ళింది. ఏంటి చెప్పు అని దుర్గా అడగడంతో నేను చెప్తాను ఆంటీ అని రేవంత్ గొంతు వినిపించడంతో దుర్గా వెనక్కి తిరిగి చూసి టెన్షన్ అయినా అదేమీ బయటికి కనిపించకుండా ఎలా ఉన్నావు రేవంత్, బాగున్నావా అని అడిగింది. బాగుండాలో లేదో ఇప్పుడు మీరు చెప్తే తెలుస్తుంది అని రేవంత్ చిన్నపాటి నవ్వుని జోడించి వెటకారంగా అనడంతో దుర్గాకేం అర్థం కాక ఏం చెప్పాలి, నువ్వేం తెలుసుకోవాలి అని దుర్గా అడిగింది. చాలా ఉంటాయి, ఒక్కొక్కటి అడుగుతాను కూర్చోండి అని అనటంతో దుర్గా కిందనే కూర్చుంది. మరోపక్క రేవంత్ పక్కనే పూజ కూర్చుంది. ఏంటి రేవంత్, ఏదో మాట్లాడాలన్నావు అని దుర్గా కాస్తంత తడబడిపోతూనే అడిగింది. ఆంటీ, మీ గొంతులో ఒక చిన్నపాటి తడబాటుంది, అది మీకు తెలుస్తుందా అని రేవంత్ స్పష్టంగా దుర్గా గొంతులో భయం కనిపిస్తూ ఉంటే అడిగాడు. అదేం లేదు రేవంత్, ఎందుకలా అనిపిస్తుంది అని దుర్గా అని ఇంతకీ నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు అని అడిగింది. ఆంటీ, మీరంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే ఎంత తిన్నానని చెప్పినా సరే కడుపు నింపుతారు. నేను మిమ్మల్ని నా తల్లి స్థానంలో చూస్తున్నాను. పేరుకి పిలవడానికి ఆంటీ అంటున్నాను, కానీ నా మనసులో ఉద్దేశం వేరే. కాబట్టి మిమ్మల్ని నా బిడ్డ అనుకుని నేను అడిగిన వాటికి సమాధానాలు ఇస్తారని అనుకుంటున్నా అని రేవంత్ సూటిగా చూస్తూ చెప్పాడు. రేవంత్ ఏం అడుగుతాడో గ్రహించిన దుర్గా చెప్పడానికి సిద్ధమై సరే అన్నట్టు రేవంత్ వైపు చూసి చెప్తాను అని అంతే సూటిగా చెప్పింది. ఇంద్ర ఎవరాంటీ, అతనికి సంతోష్కి మధ్య సంబంధం ఏంటి అని రేవంత్ అడిగాడు. దుర్గాకి వెంటనే కళ్ళల్లో నీళ్లు తిరగడంతో అవి ఆగనంటూ చెంపల మీదికి జారడంతో వాటిని తుడుచుకునే ఉద్దేశం కూడా లేక ఇప్పుడు నీకు సంతోష్ గురించి మొత్తం తెలియాలి అంతే కదా. నాకు అర్థమైంది రేవంత్, నీకు ఇన్ని రోజులు ఈ గతి పట్టించింది సంతోష్ అని నీకు తెలిసిపోయింది కదా అని దుర్గా అడిగింది. తెలిసిందాంటీ, మీరు నిజం చెప్తారో లేదా సగం దాచేస్తారో లేదా పూర్తిగా అబద్ధమే చెప్తారో నాకు తెలియదు, కానీ అంతకుముందు నేను మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడతాను అని రేవంత్ అనడంతో దుర్గాతో పాటు పూజ కూడా రేవంత్ వైపు చూశారు. ఆంటీ, నా భార్య నేను కన్సీవ్ అయ్యాను అంటూ మెసేజ్ చేసింది. డ్రైవింగ్లో ఉన్నాను, ఇంటికి వెళ్తున్నాను. మెసేజ్ చూశాను, సంతోషం పట్టలేకపోయాను. అంతలో నా కార్ టైర్ పంచర్, ఆగిపోయాను, దిగాను, చూశాను. అసలేం జరిగింది, ఎలా జరిగింది నాకు తెలియదు. కళ్ళు తెరిచేసరికి చీకటి గదిలో ఉన్నాను. తెలుసా ఆంటీ, దాదాపు 1.5 సంవత్సరం పైనే నేను ఆ గదిలో ఉన్నాను. పడుకోవడానికి పట్టు పరుపు లేదు, చూడ్డానికి టీవీ, వంటకు తినడానికి ఒక పాత్ర కూడా లేదు. కేవలం ఒక ఖాళీ రూమ్, ఒక బాత్రూమ్, ఈ 2 ఉండేవి. పోను నాకు అర్థమైన విషయం ఏంటంటే నేను అసలు భూమి మీద లేను అని అర్థమైపోయింది. మొదట కోపం వచ్చింది, ఎవరు ఏంటి అని గింజుకున్నాను, కానీ సమాధానం దొరకదని అర్థమయ్యాక మౌనంగా ఉండిపోయాను. ఆ తర్వాత ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టపడ్డాను. ఒక్కొక్కసారి అస్సలు అందేది కాదు, ప్రాణం నిలుస్తుందా లేకపోతే పోతుందా అన్నట్టుగానే బ్రతికాను. అప్పుడప్పుడు సంతోష్ నాతో మాట్లాడేవాడు, అది ఎలా మాట్లాడేవాడో, ఎక్కడ ఏ పరికరం ఉందో నాకు అస్సలు అర్థం కాలేదు. నేనేం చేసినా వాడికి తెలిసిపోయేది. అందుకే రియాలిటీని ఓన్ చేసుకొని ఆ గదిలోనే ఉండిపోయాను. రోజులు గడిచే కొద్దీ కడుపున పడ్డ నా బిడ్డ ఉందా లేకపోతే నేను లేని కారణంగా పూజ సఫర్ అయి పోగొట్టుకుందా తెలియని పరిస్థితుల్లో బ్రతికాను. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే నా బిడ్డ పుట్టిందని, ఆడపిల్లని. చాలా సంతోషపడ్డాను, ఒక రకంగా మురిసిపోయాను. కారణం పూజ నేను ముందుగానే పాప పుడితే ఏం పేరు పెట్టాలో కూడా ఆలోచించుకొని ఉండటంతో ఖచ్చితంగా పాపకి అదే పేరు పెట్టి ఉంటుంది. ఎలా ఉండుంటుంది, నల్లగా ఉంటుందా లేదా అంటూ చాలా ఆలోచించాను. ఏవేవో ఊహించుకున్నాను. ఆశ్చర్యం,
నా భార్య బిడ్డల గురించి ఆలోచించిన ప్రతిసారి నాకు ఆ చీకటి గది గుర్తే రాదు. చాలా సంతోషంగా అనిపించేది. కానీ అలా ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఊహల్లోనే ఉండిపోవాల్సి ఉంటుందని అర్థమయ్యి రియాలిటీని అర్థం చేసుకొని దాదాపు కొన్ని నెలల పాటు ఎంతో సాధన చేసి ఆఖరికి చచ్చిపోయినట్టుగా నటిస్తే బయటపడగలిగాను. తెలుసా ఆంటీ, బయటపడ్డాక నా చర్మం కానీ ఈ వాతావరణానికి అలవాటు పడలేకపోయాను. చాలా ఇబ్బంది పడ్డాను. ఓ మహానుభావుడు నన్ను కాపాడడమే కాకుండా నన్ను హాస్పిటల్లో చూపించి నేను మళ్ళీ మామూలు అయ్యేలా చేశాడు. ఇప్పుడు చూస్తున్నారుగా, తిరిగి ఇదిగో ఇలా నా భార్యతో, నా బిడ్డతో, మా అమ్మతో, నా చెల్లితో కలిసి ఉంటున్నాను. కానీ గడిచిపోయిన కాలాన్ని మర్చిపోలేకపోతున్నాను. వీళ్ళతో ఉండాల్సిన సమయం మొత్తం నాశనం చేసింది ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేశాను. నన్ను ఈ ప్రపంచానికి దూరం చేయడానికి ముందు ఏవేవో జరిగాయి. కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాను. బాగా ఆలోచించాను. బాగా ఆలోచించాను. అప్పుడు అన్నీ తెలుసుకోగా నాకు అర్థమైంది ఇదంతా చేసింది సంతోష్ అని. చాలా బాధపడ్డాను ఆంటీ. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ. ఉన్న వాళ్ళల్లో నేను క్లోజ్గా ఉండేది కేవలం సంతోష్తో మాత్రమే. అలాంటివాడు నన్ను నా కుటుంబానికి దూరం చేశాడంటే నమ్మలేకపోయాను. కానీ నమ్మేలా అన్నీ జరిగాయి. ఇకపోతే క్షమించేద్దాం అనుకున్నాను ఆంటీ. కానీ కేవలం నాకు మాత్రమే అన్యాయం చేయలేదు. నాతో పాటు నా భార్య, నా బిడ్డ, మా అమ్మ నరకం ఏంటో చాలా ఈజీగా చూసేశారు. ఇవన్నీ పక్కన పెడితే నా భార్యతో తప్పుగా బిహేవ్ చేశాడు ఆంటీ. ఫోన్లోనే కాపురం చేశాడు తెలుసా. ఏ మొగుడైనా భార్యతో ఇలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకుంటాడా? రక్తం మరిగిపోతూ నాకు అంతే. కాకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉన్నాను. తెలుసుకోవాలి అనుకుంటున్నాను. తెలుసుకున్నాక ప్రతి తప్పుని ఎత్తి చూపించి ఇది తప్పు అని చెప్పి మరీ చంపాలి అనుకుంటున్నాను. ఇక అన్నింటికీ మించి ఇప్పుడు నన్ను పైకి పంపించి నా భార్యని పెళ్లి చేసుకోవడానికి పథకం వేశాడు. తను ఒక బిడ్డకి తల్లి, నన్ను అమితంగా ప్రేమిస్తుంది. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కాపురం చేస్తుందా? బలవంతంగా చేయాల్సిందే తప్ప తనకు తానుగా ఎప్పటికీ ఇష్టపడి అడుగు ముందుకు వేసి నేను నీతో అడ్జస్ట్ అయిపోతాను అని చెప్పమనండి. ఈ క్షణం నేను చచ్చిపోతాను. కానీ నా భార్య అలా చెప్పదు, ఎప్పటికీ చెప్పదు. నేను లేకపోతేనే నా కోసం బ్రతికింది. నేను చచ్చినా సరే దేవుడి దగ్గర రోజు నా పేరున అర్చన చేయించింది. అలాంటిది ఇప్పుడు కొత్త పథకం మీద ఉన్నాడు. ఇదంతా తెలుసుకునే ప్రాసెస్లో నాకు తెలిసింది ఏంటంటే ఇంద్ర, వీడికి సంతోష్కి ఏదో లింక్ ఉంది. నాకు తెలిసి నేను వాడి విషయంలో ఏ తప్పు చేయలేదు. వాడు తప్పు చేశాడు, అరెస్ట్ చేశాను, కోర్టుకి అప్పచెప్పాను. ఇదే నాకు తెలిసింది. ఇప్పుడు మీరు నిజం చెప్పాలి, నిజం మాత్రమే చెప్పాలి. నిజమే చెప్తారని అనుకుంటున్నాను. పరిస్థితులు విన్నాక నన్ను మీ బిడ్డ అనుకుంటే మీరు నిజం చెప్పొచ్చు. లేదు అబద్ధం చెప్పేటట్లయితే నేను నీకు ఏమీ చెప్పను. రేవంత్ వెళ్ళిపో అని ఒక్క మాట చెప్పండి, ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని రేవంత్ చెప్పి సైలెంట్ అయ్యాడు. రేవంత్ గురించి వింటూ ఉండగానే దుర్గాకి కన్నీళ్ల ప్రవాహం ఆగనంటూ వచ్చేస్తుంటే అంతా ఊహించుకున్నాక, రేవంత్, నువ్వు నన్నెలా అయితే తల్లి స్థానంలో చూసావో నేను కూడా నిన్ను బిడ్డ స్థానంలోనే చూశాను. నిజానికి నువ్వు పరిచయం అయ్యేటప్పటికీ నిన్ను చంపాలన్న ప్లాన్లో ఉన్నాడు సంతోష్. కానీ అప్పటికే నేను నిన్ను నా బిడ్డగా స్వీకరించాను. కారణం, మొదటిసారి మాట్లాడినప్పుడే నీ మాట తీరు, నీ మంచితనం, నీ గుణం, నీ వ్యక్తిత్వం నాకు పూర్తిగా అర్థమయ్యాయి. అందుకే నువ్వు నాకు బాగా నచ్చావు. ఎప్పటికప్పుడు నీ ఆయుష్ని పెంచమని ఆ దేవుణ్ణి కోరుకుంటూనే వచ్చాను. సంతోష్ కూడా బాగా క్లోజ్ అయి నిన్ను దెబ్బతీయాలి అనుకున్నాడు. అది ఎందుకో ఏమిటో నాకు కూడా తెలియదు. కానీ కారణం మాత్రం తెలుసు. ఇప్పుడు కూడా నేను నువ్వు ఏదో చేస్తావని, బెదిరిస్తావని, బ్రతిమిలాడతావని చెప్పడం లేదు. నిన్ను నా బిడ్డ అనుకుని చెప్తున్నాను. ఇక సంతోష్ని చంపుతాన్నావు కదా, చంపేయి రేవంత్, చంపేయి. అలాంటి కొడుకు నాకు అవసరం లేదు. నువ్వు చంపేస్తానని మాట ఇస్తేనే నేను నిజం చెప్తాను అని దుర్గా చెప్పింది. రేవంత్ పూజ వైపు చూడడంతో పూజ కూడా ఆశ్చర్యంగా రేవంత్ వైపు చూసి, ఆంటీ, తనని ఈ భూమి మీద లేకుండా చేయడం అన్నది పక్కాగా జరిగి తీరుతుంది. కారణం నన్నేదో చేశాడని కాదు, నా భార్యని హింస పెట్టాడు, నా బిడ్డకి సంవత్సరం తండ్రిని దూరం చేశాడు, మా అమ్మకి అటు మొగుడు లేకపోవడమే కాకుండా ఇటు కొడుకు కూడా లేడు అని తెలియజేసి నరకం చూసేలా చేశాడు. నా చెల్లికున్న ఒక్కగానొక్క తోబుట్టుని దూరం చేసి బాధ పెట్టాడు. అన్నింటికి మించి నా భార్యని చచ్చిన శవంలా బ్రతికేలా చేశాడు. ఇలాంటి వాడిని నేను ఊరికే ఎందుకు వదిలేస్తాను అనుకుంటున్నారు? ఎట్టి పరిస్థితుల్లో వదలను. బహుశా మీకు తెలియదనుకుంటా, నేను బయట మాత్రమే ఇంత స్మూత్గా మాట్లాడతాను, ఇంత మంచిగా ఉంటాను. ఒక్కసారి నా ప్రొఫెషన్ ఏంటో గుర్తు చేసుకొని దానిలోకి దిగితే అవతల వాడు ఏంటన్నది కూడా నేను పట్టించుకోను. వాడి తప్పుని మాత్రమే చూస్తాను, దానికి శిక్ష వేస్తాను. బహుశా దగ్గర 200-300 మందిని కొట్టిన చెయ్యిది. అలాంటిది నా కుటుంబం జోలికి వచ్చిన వాడిని అంత ఈజీగా వదిలేస్తానని ఎలా అనుకుంటున్నారు? అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు.
మీరు ఒకవేళ బ్రతిమిలాడినా సరే నేను సంతోష్ని చంపే తీరుతాను. గుడిలో కూర్చొని చెప్తున్నాను, ఆ దైవం సాక్షిగా చెప్తున్నాను, ఇది జరిగి తీరుతుంది అని రేవంత్ చెప్పాడు. సంతోష్, ఇంద్ర ప్రాణ స్నేహితులు అని దుర్గా సూటిగా చూస్తూ చెప్పింది. రేవంత్ దుర్గా వైపే చూస్తూ, మరి ఇంద్ర దగ్గరికి జైలుకు వెళ్ళిన అమ్మాయి అని రేవంత్ అడిగాడు. దుర్గా ఏడుస్తూ, తను నా కూతురు సుస్మిత, సంతోష్కి చెల్లెలు అని చెప్పింది. రేవంత్ ఆశ్చర్యపోయి, మరి ఒక్కగానొక్క కొడుకని చెప్పుకుంటారు, ఇది ఇప్పటి మాట కాదు, నేను ఎప్పటి నుండో వింటున్న మాట అని రేవంత్ అడిగాడు. అందుకు గల కారణం చెప్తే నువ్వు సంతోష్నే కాదు నా మొగుడు ఫణీంద్రాన్ని కూడా చంపాలనుకుంటావు. కారణం నువ్వు ఒక ఆడపిల్ల తండ్రివి కాబట్టి అని దుర్గా అనింది. రేవంత్కి పూజాకి అర్థం కాక తన కూతురి విషయంలో కన్న తండ్రి ఏం చేసి ఉంటే కట్టుకున్న భార్య చంపమని చెప్తుంది అని ఇద్దరూ ఆలోచిస్తూ చూశారు. తనని కన్న విషయం మాత్రమే నాకు గుర్తుంది. ఆ తర్వాత తనని ఎత్తుకున్నట్టు కానీ, మురిపెంగా చూసినట్టు కానీ, కడుపార పాలు ఇచ్చినట్టు కానీ, నా చేతుల మీద పెంచినట్టు కానీ ఏదీ లేదు అని దుర్గాకి కన్నీళ్లు వస్తూ ఉంటే అలాగే రేవంత్ వైపు చూస్తూ, జాతకం అదే నా పేగుబంధంని దూరం చేసింది. తను పుట్టిన వేళ విశేషం మంచిది కాదని, దురదృష్టవంతురాలని, తనని ఇంట్లో పెట్టుకుంటే ఆయన భవిష్యత్తు మొత్తం నాశనమైపోతుందని, రాజకీయంగా ఎదగాలంటే ఇంట్లో అలాంటి నష్టజాతకురాలు ఉండకూడదని పుట్టి పుట్టగానే కనీసం నేను చూడకుండానే తీసుకొని వెళ్ళిపోయాడు. హాస్పిటల్లో విషయం అర్థమయ్యాక చాలా ఏడ్చాను, చాలా బ్రతిమలాడాను. మొదట ప్రేమగా సర్ది చెప్పాడు. మనకి ఈసారి మంచి బిడ్డ పుడుతుంది అంటూ కబుర్లు చెప్పాడు. మళ్ళీ ఏంటి పుట్టేది, ఇప్పుడు నాకు ఆడపిల్ల పుట్టింది కదా, పుట్టిన తనని వద్దనుకొని మళ్ళీ ఇంకొకరిని కనడం ఏంటి అని తట్టుకోలేకపోయాను. సీరియస్ అయ్యాను. ముందు ప్రేమగా చెప్పినవాడు ఆ తర్వాత బెదిరించాడు. కనీసం బాలింత అని కూడా లేకుండా ఒంటి మీద రక్తం తేలేలా కొట్టాడు. అప్పటికే అలాంటివి అప్పుడప్పుడు అలవాటు ఉన్న నాకు ఆ రోజు పెద్దగా నొప్పి తెలియలేదు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ నొప్పి నా కడుపు కోతకి కలిగింది కాబట్టి. ఆ దెబ్బల నుండి కోలుకున్న తర్వాత ఒక్కసారి నా బిడ్డని దూరం నుండి చూస్తానని ఎంతగానో వేడుకుంటే అప్పుడు నాకు చూపించాడు. ఎవరికో ఉచితంగా ఇచ్చేశాడు. కనీసం మంచి కుటుంబంలో ఎవరి దగ్గరైనా ఇచ్చి డబ్బులిచ్చి మంచిగా పెంచమనైనా చెప్పుండాల్సింది. అలా చేసినా నేను ఒక క్షణం ఆయన గురించి ఆలోచించేదాన్నేమో. కానీ ఇప్పుడు చంపమని చెప్పడానికి కారణం సుస్మితాని ఒక వీధి పక్కన అడుక్కుని తినే వాళ్ళకి ఇచ్చాడు. తనని ₹1 పెట్టి కూడా పోషించకూడదని నిర్ణయించుకున్నాడు. అలా పోషిస్తే తన కూతురి కిందే లెక్క వస్తుందని, తన రాజకీయ జీవితం పూర్తిగా అంతమైపోతుందని నమ్మాడు. ఆ క్షణం నాకు ఆయన్ని, ఆ జాతకం చెప్పిన వాడిని ముక్కలు ముక్కలుగా నరకాలనిపించింది. ఆ ఒక్కసారి దూరం నుండి చూపించి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ప్రాణం నిలుస్తుందా? తెల్లారే ఏదో అబద్ధం చెప్పి వెళ్ళాను. నా బిడ్డని ఇవ్వమని అడిగాను, ఇవ్వనన్నారు. 10,000 ఇస్తానన్నాను, ఇచ్చేశారు. ఆ 10,000 కట్టి నా బిడ్డని తెచ్చి నాకు తెలిసిన ఒక ఆర్ఫనేజ్లో పెట్టి పెంచాను. పూర్తిగా తన బాధ్యతని నేను మాత్రమే తీసుకున్నాను. దురదృష్టం ఏంటంటే తల్లిని అని చెప్పుకోలేకపోయాను. కారణం నేను అమ్మగా దగ్గరైతే తను నాకు దూరంగా ఉండలేదని. కానీ వయసు ఎదిగే కొద్దీ బుద్ధి కూడా తెలుస్తుంది కదా. 10-12 ఏళ్ళప్పుడు ఊహ తెలిసింది కాబట్టి నేనే తల్లి అని తెలిసింది. విచిత్రం ఏంటంటే ఆ వయసులో దేవుడు తనకి ఎంత గొప్ప వ్యక్తిత్వాన్ని ఇచ్చాడో. నన్ను అర్థం చేసుకుంది. దూరంగానే ఉంటానంది. చాలా బాధ అనిపించింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. అప్పుడే సంతోష్ని ఒకసారి తీసుకొని వెళ్ళి సుస్మితకి పరిచయం చేశాను. అది కూడా అన్నయ్యగా. చాలా సంతోషపడింది. సంతోష్ కూడా సుస్మితని చాలా ఇష్టపడ్డాడు. ఇక పోయే కొద్దీ వాళ్ళ మధ్య బంధం పెంచుతూ వెళ్ళాను. కారణం రేపటి రోజు నేనున్నా లేకపోయినా సంతోష్ తనని కాపాడుతాడని, జాగ్రత్తగా చూసుకుంటాడని అనుకున్నట్టుగానే వాళ్ళ బంధం చాలా గొప్పగా తయారైంది. ఎప్పుడైతే సంతోష్ సుస్మితని పట్టించుకుంటూ నాకు కూడా చెప్పకుండా రెగ్యులర్గా వెళ్ళి తనని కలుస్తూ తన అవసరాలన్నీ తీరుస్తూ దాచుకున్న తన డబ్బులు కూడా తన చెల్లికి ఖర్చు పెడుతూ ఉంటే చెప్పలేనంత హాయిగా అనిపించి ఇక అప్పుడు మనశ్శాంతిగా ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టాను. మరొక పక్క సంతోష్ ఇంద్రతో స్నేహాన్ని 10 ఏళ్ల ప్రాయం నుండి మొదలుపెట్టాడు. ఎక్కడ ఎలా కలిశారో, ఎలాంటి సందర్భంలో కలిశారో నాకు తెలియదు. కానీ ప్రాణ స్నేహితులయ్యారు. ఇంద్రాది సంతోష్తో స్నేహం చేసే స్థాయి కాదు. అసలు పరిచయం అవడానికి అవకాశమే లేనటువంటి తేడా ఉంది. కానీ కలిశారు, మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇక తర్వాత సుస్మితాని పరిచయం చేశాక తన దగ్గరికి ఎక్కువగా వెళ్ళడం ఎప్పుడైతే మొదలుపెట్టాడో ఆ మొదలుపెట్టినప్పుడు ఇంద్రాని కూడా తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. సంతోష్, ఇంద్ర, సుస్మిత వాళ్ళ ముగ్గురి బంధం చాలా దగ్గరైంది. సంతోష్ ఇంద్రాని విడదీయలేనటువంటి స్నేహితులైతే ఇంద్ర, సుస్మిత ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు.
మొదట ఈ విషయం సంతోష్కి తెలియకపోయినా తెలిసాక వాళ్ళ బంధం అర్థమయ్యాక దాన్ని ఇష్టంగా స్వీకరించాడు. నిజానికి సుస్మితాని ఒక గొప్ప ఇంట్లో ఇవ్వాలని సంతోష్కి కల ఉండేది. కారణం చిన్నప్పటి నుండి కష్టాలలో పెరిగింది. కనీసం పెళ్లి తర్వాత అయినా తను గొప్పగా బ్రతకాలని కోరుకునేవాడు. కానీ ఎప్పుడైతే ఇంద్రాని ప్రేమించిందని తెలిసిందో గొప్ప ఇంట్లో కన్నా మంచివాడితోని తను సంతోషంగా ఉంటుందని అర్థం చేసుకొని వాళ్ళిద్దరూ ప్రేమని యాక్సెప్ట్ చేశాడు. ఆంటీ ఒక చిన్న మాట అని పూజ అనింది. దుర్గా రేవంత్ ఇద్దరూ పూజ వైపు తిరగడంతో అన్నేళ్లు గడిచింది కదా, ఈ మధ్యలో ఒక్కసారైనా తన కూతుర్ని చూసుకోవాలని కానీ లేదా ఎలా ఉందని కానీ వెనక్కి తిరిగి రాలేదా అని పూజ అడిగింది. నాకు చూపించిన రోజే ఆయన చూసింది ఆఖరిసారి. ఆ తర్వాత రాజకీయంలో ఆయన కొంచెం కొంచెం ఎదుగుతూ వచ్చి మినిస్టర్ అయ్యాడు. ఎప్పుడూ ఒకటే నమ్మేవాడు, ఆ రోజు తనని వదిలించుకున్నాను కాబట్టి ఈ రోజు నా ఎదుగుదల ఇంత బాగుందని అనుకునేవాడు. కానీ అలా వదిలించుకున్నందుకు ఏదో ఒక రోజు ఆయనకు పతనం కూడా ఉందని గుర్తించలేకపోయాడు అని దుర్గా చెప్పింది. సంతోష్ ఇలా రేవంత్ గారిని హింస పెట్టిందంతా అంకుల్కి తెలుసు కదా, మరి ఎందుకని సంతోష్ని అడగలేదు అని పూజ అడిగింది. నా గెస్ కరెక్ట్ అయితే ఇదంతా అప్పటికి అంకుల్ తెలుసుకొని సంతోష్ని నా మీదకి ఉసుగులుపాడనుకుంటా అని రేవంత్ ఆలోచిస్తూ అన్నాడు. దుర్గా విరక్తిగా నవ్వుతూ, పోలీస్వి కదా, ఆ ఆలోచన విధానం ఎక్కడికి పోతుంది అని అనింది. మీరు చెప్పండి అని రేవంత్ అన్నాడు. నా మొగుడు ఎమ్మెల్యేగా అప్పటికే చాలాసార్లు గెలిచాడు. కానీ 5 ఏళ్ల ముందు గెలవడానికి అవకాశాలు తగ్గిపోయాయి. కారణం జనాల్ని పట్టించుకోకపోవడం. అప్పుడే విజయవాడలో ఎవరితోనో దొంగ ఓట్లు వేయించడానికి కొందరి ఎక్స్పర్ట్స్ని ఎన్నుకున్నాడు. అలానే ఇంటింటికి డబ్బులు పంచితే తెలిసిపోతుందని వాటిని ఎలా పంచాలో తెలివిగా ఆలోచించి ఆ డబ్బును కూడా వాళ్ళకి అప్పగించాలనుకున్నాడు. కానీ మొత్తాన్ని క్యాష్ రూపంలోనే కావాలని వాళ్ళు అడగడంతో ఇక తప్పక క్యాష్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. కానీ ఎలా అంత డబ్బుని పంపించగలరు, ఎవరితో పంపించగలరు? ఆ టెన్షన్లో ఉండగా సంతోష్ గమనించి అడిగాడు. సంతోష్ మొదటి నుండి వాళ్ళ నాన్నతో బాగుండేవాడు, నాతోనూ బాగుండేవాడు, తన చెల్లితో బాగుండేవాడు, అందరికంటే ముఖ్యంగా ఇంద్రాతో చాలా చాలా క్లోజ్గా ఉండేవాడు. కానీ సంతోష్లో ఉన్న మొండితనం ఏంటంటే తను ఏమనుకున్నా జరిగిపోవాలి. అది కొంచెం అటు ఇటు అయినా తన కోపాన్ని మనం భరించలేం. తల్లికి తండ్రికి తేడా తెలియదు, అలా మాట్లాడతాడు. ఈ విధంగా ఉండగానే వాళ్ళ నాన్నని అడిగి విషయమంతా తెలుసుకొని ఇంద్రాతో ప్లాన్ చేసి పంపించాడు. ఎందుకంటే అంతకంటే నమ్మకస్తుడు ఎవరుంటారు? మొదటిసారి డబ్బులు పంపించినప్పుడు ఎవరూ పట్టించుకోలేకపోయారు. అందరూ సంతోషించారు. రెండోసారి కూడా పట్టుకోలేకపోయారు. అప్పుడు ఇంకా సంతోషించారు. కానీ మూడోసారి దొరికిపోయారు. కేవలం ఈ కారణంగా అరెస్ట్ చేశావు, జైల్లో కూడా పెట్టించావు. నాకు తెలిసినంతవరకు నీ తప్పు ఎక్కడా లేదు. నేను అనుకోవడం దాన్ని వాళ్ళు తప్పుగా తీసుకున్నారు అనుకుంటున్నా. ఎందుకంటే ఇంద్రాని అరెస్ట్ చేసిన తరువాత బయటకు తీసుకురావడానికి చాలా కష్టమైంది. ఎందుకంటే ఎవరి మీదైతే అలిగేషన్స్ వచ్చాయో అతనే కనుక బయటికి తీసుకొస్తే తప్పు చేసినట్టే కదా. అందుకే బయటకు తీసుకురావడానికి కూడా ఆలోచించారు. కానీ సంతోష్ ఒప్పుకోలేదు. వాళ్ళ నాన్న మీద తిరగబడ్డాడు. తన నాన్నకి సాయం చేయాలని నిర్ణయించుకున్న సంతోష్ తన ఫ్రెండ్ కోసం తండ్రిని ఎదిరించాడు. ఆ ఎదిరించడం ఎలా ఉందంటే దగ్గరుండి బయటకు తీసుకురాకపోతే చంపినా చంపేస్తాడేమో అన్నంత కోపాన్ని ప్రదర్శించాడు. ఇక ఆయనకి తప్పలేదు. చాలా చాలా కష్టం మీద పేరు బయటికి రాకుండా ఇంద్రాని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చాడు అని దుర్గా చెప్పింది. ఆంటీ, మరి ఇంద్ర అంటే అంత ప్రాణం పెట్టేవాడు సంతోష్ ఎందుకని జైలుకి వెళ్ళి చూడలేదు అని రేవంత్ అడిగాడు. తనని ఆపడానికి చాలా పెద్ద యుద్ధమే చేశారు వాళ్ళ నాన్న. వెళితే అన్ని నిజాలు బయటకు వస్తాయని, సాక్ష్యాలు వెతక్కుండానే మనకే మనం ఇచ్చినట్టు అవుతుందని ఆలోచించి హౌస్ అరెస్ట్ చేసి సంతోష్ని ఆపాడు అని దుర్గా చెప్పింది. ఆంటీ, మరి సుస్మిత ఇంద్రాని ప్రేమించింది కనుక వెళ్ళింది, కలిసింది. పైగా మీ కూతురని లోకానికి తెలియదు కాబట్టి ధైర్యంగా వెళ్ళగలిగింది. కానీ వెళ్ళిన ప్రతిసారి ఎందుకని ఏం మాట్లాడకుండా వచ్చేది? కేవలం తన వైపు చూసేదంతే, ఎందుకని అని రేవంత్ అడిగాడు. తను మాట్లాడలేదు, మూగా అని దుర్గా ఈసారి వెంటనే ఉప్పొంగిన కన్నీళ్ళని బయటికి వదిలేస్తూ చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.